దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంపై ఎల్ నినో రూపంలో భారీ పిడుగు పడింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, దానికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ రంగం ఉక్కిరిబిక్కిరవుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్ ఆరంభంలో ఇప్పటికే తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. ఇది 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో మన వ్యవసాయ రంగానికి జరిగే నష్టం ఎంత? ఖరీఫ్తో పాటు వచ్చే రబీ సాగుపైన దీని ఎఫెక్ట్ ఉంటుందా? లెట్స్ వాచ్ ఇట్. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటారు. ఈ ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమూనాల్లో మార్పులు కనిపిస్తాయి. ఎల్ నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కరవులు, కార్చిచ్చులు సంభవిస్తాయి. దీనికి విరుద్ధంగా దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ఆరంభంలో ఇప్పటికే తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. ఇది 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని అంచనా. ఎల్ నినో ప్రభావం నైరుతి రుతుపవనాలు మందగించడం వల్ల ప్రస్తుత జూన్ 2026 నాటికి దేశంలో సగటు వర్షపాతం 43% నుంచి 46% వరకు తగ్గింది. జూన్ మొదటి 3 వారాల్లో పడాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఇది చాలా తక్కువ. సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశంలోని $300 బిలియన్ అంటే సుమారుగా 28 లక్షల కోట్ల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి రుతుపవనాలపై ప్రకృతి మునిపెన్నడూ లేని విధంగా కన్నెర్రజేస్తోంది. కారు విడిభాగాల కొరత ఏర్పడితే ఆటోమొబైల్ రంగం ఎలాగైతే స్తంభిస్తుందో, వర్షాల కొరత వల్ల మన దేశ వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉండే వందలాది పరిశ్రమలు అంతకంటే ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు దేశంలో అత్యధికంగా పంటలు పండే కీలకమైన మధ్య భారతం, దక్కన్ పీఠభూమి ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం పడబోతోంది. 90% పైగా సోయాబీన్, చెరకు ఈ ప్రాంతంలోనే పండుతుంది. 80% పత్తి ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుంది. 70% వేరుశెనగ, పప్పు ధాన్యాలు ఇక్కడే సాగవుతాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన మహారాష్ట్రలోని నాసిక్ పరిధిలో ఈ సీజన్లో సాధారణం కంటే కేవలం 16% మాత్రమే వర్షపాతం నమోదైంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వర్షాలు సమయానికి పడకపోవడంతో రైతులు విత్తనాలు వేయలేకపోయారు. ఆలస్యంగా విత్తనాలు వేసినా ఎండల తీవ్రతకు మొలకలు పూర్తిగా మాడిపోతున్నాయి. దీనివల్ల ఈ ఏడాది దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జూన్ నెలలో రుతుపవనాల రాక ఆలస్యం కావడం ఒక ఎత్తైతే, జులై, ఆగస్టు నెలల్లో ఎల్ నినో ప్రభావం పరాకాష్ఠకు చేరడం మరో ఎత్తు. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఇది కేవలం ఖరీఫ్ పంటలకే కాకుండా రాబోయే రబీ పంటల సాగును కూడా దెబ్బతీసే అవకాశం ఉందన్నది నిపుణులు చెబుతున్న మాట. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు. దేశీయంగా ఆహార కొరత రాకుండా చూసుకునేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బియ్యం ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించింది. కర్ణాటకలో చెరకు సాగు దెబ్బతినడంతో త్వరలోనే చక్కెర ఎగుమతులపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది. భారత్ తీసుకుంటుంది కేవలం దేశీయ నిర్ణయమే అయినప్పటికీ దీనివల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఆహార సంక్షోభం తలెత్తి అంతర్జాతీయంగా బియ్యం, చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. భారత్తో పాటు దాదాపు పావు వంతు ప్రపంచ జనాభాకు జీవనాధారమైన రుతుపవనాలను ఈ సూపర్ ఎల్ నినో ఏ విధంగా మార్చబోతోందోనన్న భయాందోళనలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక రంగానికి రాబోయే కొన్ని వారాలు అత్యంత కీలకమైన పరీక్షా సమయంలా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.